నమో నారాయణాయ గోవింద గోవింద కోటి పుణ్యాల సాటి ముక్కోటి మన ఇంటినే వైకుంఠంగా మలిచి అందరం కూడా పూజ చేసుకునే అతి ముఖ్యమైన ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి. అందరికీ నమస్తే అండి. ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఇవాల్టి వీడియోలో వైకుంఠ ఏకాదశి పూజని ఏ విధంగా చేసుకోవాలి, ఉపవాసం ఏ రోజున ఎలా ఉండాలి, ఎప్పుడు ఉపవాసాన్ని విడవాలి, జాగరణ, ఈ పూజకు సంబంధించి మనం వైకుంఠ ఏకాదశి రోజు మనం పాటించవలసిన కొన్ని నియమాలు, స్వామివారికి ఎటువంటి నైవేద్యాన్ని పెట్టవలసి ఉంటుంది, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఉపవాసం ఉండాలి, ఏ సమయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి, ఒకవేళ ఈ విధంగా పూజ చేయలేని వారైతే కనుక ఆ రోజున ఏం పాటించాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. వైకుంఠ ఏకాదశి తిథి అనేది మిగుళ్ళు తగుళ్ళు వచ్చినప్పుడు కూడా మనకి కొంచెం సందేహాలు అనేవి ఉంటూ ఉంటాయి. అటువంటివన్నీ కూడా తీరుస్తూ ఈ వైకుంఠ ఏకాదశిని ఏ రోజున జరుపుకోవాలి, తిథి సమయం ఏమిటి, ఉత్తర ద్వార దర్శనం గురించి ఇవన్నీ కూడా పూర్తి వివరాలని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎటువంటి సందేహం లేకుండా మీరందరూ కూడా ముక్కోటి ఏకాదశి పూజని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనము వైకుంఠ ఏకాదశికి ఉపవాసం, కనీసం పూజ ఈ విధంగా చేసుకోవటం వల్ల స్వర్గప్రాప్తి కలుగుతుందట, మోక్షం కలుగుతుంది. కాబట్టి ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. వైకుంఠం ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఆ నారాయణ్ణి ఆరాధిస్తున్న ఈ ప్రత్యేకమైన ఏకాదశికి మన ఇంటిని వైకుంఠంగా మలిచి స్వామివారిని ఆహ్వానిస్తూ ఈ రోజున ఈ విధంగా శంకుచక్ర నామాలతో స్వామివారిని పూజ చేసుకునే రోజున అలంకరణ చేసుకోవాలి. తెల్లవారుజామున లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గును వేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఈసారి శుక్రవారం వచ్చింది కాబట్టి అమ్మవారికి కూడా పూజించే అతి ముఖ్యమైన రోజుగా ఈ ముక్కోటి ఏకాదశిని చెప్పవచ్చు. గడపని కూడా నిండుగా అలంకరించి పూజ చేసే ప్రదేశంలో స్వామివారికి పూజ చేసే చోట పీఠం మీద లేదా ఈ విధంగా పక్కగా కానీ మీకున్న పూజా ప్రదేశాన్ని బట్టి ఈ విధంగా శంకుచక్ర నామాలతో అలంకరణ చేసుకోవాలి. మనకున్న ప్రదేశంలో శక్తి కొలది పూజా ఏర్పాట్లు చేసుకొని స్వామివారికి పీఠాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నిత్య పూజా మందిరంలో చేస్తున్నట్లయితే కనుక ఒక పక్కగా చిన్న శంకుచక్ర నామాలతో ఈ విధంగా ముగ్గు పెట్టండి. లేదంటే ఒక ప్లేట్లోనైనా సరే పసుపు కానీ ఈ విధంగా జేగురు కానీ రాసి శంకుచక్ర నామాలను వేసి పూజలో పెట్టి తులసి దళాలను పెట్టి కూడా మీరు పూజను చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేస్తున్నట్లయితే కనుక మీరు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అని అంటే ఉత్తరముఖంగా చూసి స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా. ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్తే ఉత్తర ద్వార దర్శనం, ఉత్తర ద్వారం గుండా లోపలికి వెళ్ళి స్వామివారిని ఏ విధంగా అయితే దర్శనం చేసుకుంటామో అదే విధంగా ఉత్తర ముఖం వైపు మనం ఎదురుగా కూర్చొని ఆ ఉత్తర ముఖంగా స్వామివారిని దర్శించుకునే విధంగా కుదిరితే కనుక మీ ఇంట్లో పూజాపీఠాన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఈ విధంగా అలంకరణ చేసి శంకుచక్ర నామాలను కూడా వేసి ఈ విధంగా అలంకరణ చేసి పెట్టుకోండి. అయితే స్వామివారికి మనం ఎప్పుడు పూజ చేస్తున్నా ప్రత్యేకంగా పిండి దీపారాధన అనేది చేస్తూ ఉంటాము. కొంచెం బియ్య పిండి అలాగే ఆవు పాలు కొంచెం బెల్లము వేసి ఈ విధంగా పిండిని తడి పెట్టుకొని ఉంచిన తర్వాత ఈ విధంగా పిండి ప్రమిదలు అయితే చేయండి. అయితే ఈ ఏకాదశికి కొంతమంది 11 దీపాలు ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు. లేదంటే కనుక కనీసం 7 దీపాలు 2 లేదా ఒక చందన దీపమైన, అంటే ఈ విధంగా పిండి ప్రమిద చేసుకొని దాంట్లో కొంచెం గంధం కలిపి ఒక చందన దీపమైన లేదా 2 దీపాలు 3, 5, 7 ఇలా బేస్ సంఖ్యలో వచ్చేలాగైనా సరే మీరు దీపాలని తయారు చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా మన ఇంట్లో అంటే కొంతమందికి పగుళ్ళు వస్తాయి ఉంటారు కదా పిండి దీపాలకి, మీరు రాకుండా పిండిని కాసేపు ఎక్కువసేపు తడిపి పెట్టుకొని ఇలా ఏదైనా మోల్డ్స్ ఉంటే కనుక గాజు బౌల్స్ కానీ లేదా ఏదైనా గ్లాసులు కానీ తీసుకొని ఈ విధంగా పిండిని ట్యాప్ చేసుకొని మీరు ఈ పిండి దీపాలు ఈ విధంగా చేసుకుంటే చక్కగా అలంకరణ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉంటే శంకుచక్ర నామాలు అలంకరణ చేసుకోండి, లేదా గంధము కుంకుమతో అయినా శంకుచక్ర నామాలుగా పెట్టుకొని దీపాలకి ఈ విధంగా పసుపు బొట్లు పెట్టుకొని ఈ నామాలతో అలంకరించుకున్న ఈ పిండి దీపాలని రెడీ చేసుకోండి. అయితే ఇక్కడ నేను 7 దీపాలు తీసుకున్నాను. మీరు 7 పిండి దీపాలు లేదా 1 లేదా 3, 5 లేదా అటొకటి ఇటొకటి 2 దీపాలైనా వెలిగించుకోవచ్చు. ప్రత్యేకంగా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ పూజ చేసే ప్రదేశంలో కూడా గోమయం రాయొచ్చు. ముందు గోమూత్రం చల్లి కానీ పసుపు నీళ్ళు చల్లి కానీ శుభ్రం చేసి అక్కడ పసుపు కానీ జేగురు కానీ రాసి చక్కగా ముగ్గు పెట్టుకొని ఒక పీటను కూడా అలంకరణ చేసి పసుపు రాసి ముగ్గులు పెట్టి ఆ ముగ్గు పెట్టిన చోట ఈ నేల మీద ఈ పీటను పెట్టి ఆ పీట మీద స్వామివారికి ఆసనం అనేది వేయాలి. అయితే ఇక్కడ ఇలా ఏదైనా మీరు క్లాత్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. లేదంటే కనుక ఆ పీట మీదే కొంచెం బియ్యాన్ని ఒక తమలపాకు కానీ అరటాకు కానీ వేసి ఒక గుప్పెడు బియ్యం వేసి ఆ బియ్యం మీద కొంచెం పసుపు కుంకం వేసి ఈ విధంగా స్వామివారి విగ్రహాలు కానీ లేదా చిత్రపటం కానీ అందంగా స్వామివారిని అలంకరణ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను
చిత్రపటము అలాగే విగ్రహాలు కూడా పెట్టుకుంటున్నాను. స్వామివారిని ఈ విధంగా మనం వైకుంఠంలో చేరి స్వామివారిని దర్శనం చేసుకున్నట్టుగా ఆ వైకుంఠాన్ని తలపించేలా మనం పూజా ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకోవటం కానీ, మనకి భగవంతుడు శక్తినిచ్చిన దాంట్లో అలంకరణ చేసుకొని నిండుగా మనం పూజన చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారితో పాటు అమ్మవారు ఇద్దరు కూడా దర్శనం అనేది ఇస్తారు కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాను. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసిమాల ఉంటే తులసిమాల సమర్పించండి. లేదంటే విడిదళాలని తెచ్చుకొని ఒక్క దళమైన ఈరోజు స్వామివారికి మనం పూజ అనేది చేసుకునేటప్పుడు సమర్పించవలసి ఉంటుంది. ఇక్కడ స్వామివారికి మంచి తులసిమాలతో ఈ విధంగా అలంకరణ చేసుకుంటున్నాను. ఈ విధంగా అలంకరణ కానీ ముగ్గులు కానీ మన స్వామివారికి పూజ చేస్తున్నప్పుడు ఏర్పాటు చేసుకోవటం వల్ల ఇల్లంతా కూడా ఒక పండగ వాతావరణం అలాగే ఒక పాజిటివ్ వైబ్గా అనేది ఉంటుంది కదండి. ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా శుభకార్యం జరుగుతూ మంచిగా ఉంటుందని అంటారు. అందుకని ఈ విధంగా మనకు ఉన్నంతలో చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఈ విధంగా శంకు చక్రాలని పెట్టుకుంటున్నానండి. ఈ శంకు చక్రాలను నేనే తయారు చేశాను. ఒకవేళ మీకు కావాలంటే చెప్పండి, వీడియో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ శంకు చక్రాలు అలాగే స్వామివారి నామాన్ని కూడా ఈ విధంగా పూజలో పెట్టుకుంటున్నాను. ఇటువంటి అలంకరణ వస్తువులు మనకి పూజకి నిండుతనాన్ని తీసుకొస్తాయి. అందుకు మాత్రమే ఈ విధంగా అలంకరణ చేసుకుంటున్నాను. అలాగే ఆ పక్కన స్వామివారి చిత్రపటాన్ని కూడా పెట్టుకుంటున్నాను. మీరు స్వామివారి చిత్రపటం కానీ లేదా చిన్న చిన్న విగ్రహాలు కానీ ఉంటే ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఏ పూజ చేసినా తొలి పూజ గణపతికి చేస్తాం కనుక ఒక పక్కన గణపతిని కూడా పెట్టుకోండి. ఒకవేళ మీరు నిత్య పూజా మందిరంలో చేస్తున్నట్లయితే కనుక అక్కడే మీరు అందరూ నిత్యం పూజ చేసి అందరి భగవంతుని ఫోటోలు అలాగే పసుపు వినాయకుడు కానీ లేదా వినాయకుడి విగ్రహం కానీ ఉంటుంది కాబట్టి అక్కడే మీరు పూజ అనేది చేసేసుకోవచ్చు. అలాగే ఈ రోజున శుక్రవారం వచ్చిందండి. ఈ శుక్రవారం నాడు మనకి జనవరి 10వ తారీఖు వచ్చింది. అయితే ఈ తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుందో తెలుసుకుందాము. 2025వ సంవత్సరంలో జనవరి 9వ తారీఖు ఉదయం 11:56 నుంచి ఏకాదశి తిథి అనేది ప్రారంభమై జనవరి 10 ఉదయం శుక్రవారం నాడు 9:45 వరకు ఏకాదశి తిథి అనేది ఉంది. కానీ మనము సూర్యోదయానికి ఉన్న రోజున ఏకాదశి తిథిగా లెక్కేసుకొని ఆ రోజంతా కూడా అదే పండగ చేసుకుంటాం కనుక జనవరి 10 2025వ తారీఖు శుక్రవారం నాడు ఈ పూజను చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున మనము ముక్కోటి ఏకాదశి, దీన్నే మనం వైకుంఠ ఏకాదశి అని అంటాము. కాబట్టి జనవరి 10ని జరుపుకుంటాము. మొదటిగా పూజను ప్రారంభించే ముందు వినాయకునికి నమస్కారం చేసుకుని దీపారాధన చేసి ధూపం వేసి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ పూజను చేసుకోవాలని మన సంకల్పాలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వినాయకుడిగా నమస్కారం చేసుకుని అన్ని ఉపచారాలతో పూజ చేయండి. లేదా ఓం గం గణపతియే నమః అనుకుంటూ స్వామివారికి నామాన్ని చదువుతూ పూజ చేసుకోవటం, గణపతి అష్టోత్తరమైన చదువుకోవటం, దీపం ధూపం చూపించి పూలని కానీ పసుపు అక్షంతలు కానీ వేస్తూ వినాయకునికి పూజ చేసుకున్న తర్వాత ఇటువంటి విగ్రహాలు ఉంటే కనుక ఈరోజు స్వామివారికి అభిషేకం అనేది చేసుకోండి. అయితే ఆ నీటిలో నేను కొంచెం గంధము అలాగే పచ్చకర్పూరము కొంచెము పసుపు వేసి నీటిని తయారు చేసుకున్నాను. వాటిలో కొన్ని తులసి దళాలను వేసి ఈ విధంగా స్వామివార్లకి అమ్మవారికి కూడా నేను ఇక్కడ అభిషేకం అనేది చేస్తున్నాను. ఇక్కడ మీరు ఈ విధంగా కలుపుకున్న నీటితో కొంచెం ఆయనకి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టమని చెప్తూ ఉంటారు. ఆ మంచి సువాసన వచ్చే పచ్చకర్పూరం, తులసి ఆకులు, నీరైనా సరే కొంచెం గంధము కలిపైనా సరే అభిషేకపు నీటిని తయారు చేసుకొని వీటితో స్వామివారికి అమ్మవారికి అభిషేకం ఉంటే విగ్రహాలు ఉంటే కనుక మీరు చేసుకోండి. అలాగే మీరు పంచామృతాలతో చేయొచ్చు, ఆవు పాలతో చేయొచ్చు. పంచామృతాలన్నీ కూడా విడివిడిగా కలుపుకొని అభిషేకం చేసిన తర్వాత పంచామృతాలతో చేసిన వారైతే అవి తీర్థం కింద ఒక బౌల్లో పక్కన తీసి పెట్టుకొని తీర్థం కింద తీసుకోండి. ఇలా నీటితో చేసిన వారైతే కనుక స్వామివారికి అమ్మవారి విగ్రహాలను అభిషేకం అయిన తర్వాత ఈ నీటిని ఒక బౌల్లో పోసుకొని పూజ అంతా అయిన తర్వాత ఆ నీటిలో ఒక తమలపాకు కానీ పువ్వు కానీ వేసుకొని ఇల్లంతా కానీ మీ ప్రదేశం ఏదైతే ఇంటి మొత్తం ఉందో ఆ ప్రదేశాన్ని అంతా కూడా ఆ నీటిని చల్లుకొని మిగతా నీటిని ఏదైనా పచ్చని చెట్టు మొదట్లయితే వేసేయచ్చు. అలాగే స్వామివారికి అభిషేకం చేసిన నీటిని కూడా ముందుగా అభిషేకం అయిన వెంటనే తల మీద కొన్ని నీళ్ళు అనేవి చల్లుకోండి. ఇంట్లో ఎవరైనా ఆ పూజకి ఆ సమయానికి పక్కన ఉంటే కనుక వారి మీద కూడా చల్లండి. ఆ తర్వాత ఇల్లంతా కూడా సంరక్షణ చేసుకోవచ్చు. ఆ నీటితో మిగిలిన నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోసేయచ్చు. ఇక అమ్మవారికి స్వామివారికి కూడా నమస్కారం చేసుకొని ఈ విధంగా పూలతోనూ అలాగే తులసి దళాలు వేసిన నీటితోనూ అభిషేకం అనేది చేసుకున్నానండి. చాలా మంచిది. అభిషేకం చేసిన తర్వాత స్వామివారిని అమ్మవారిని శుద్ధి చేసిన తర్వాత పునుగుంటే కనుక స్వామివారి విగ్రహానికి మనం అంతా కూడా లేపనంగా రాయవచ్చు. అది స్వామివారికి చాలా ఇష్టమని చెప్తారు. ఇక ఆ తర్వాత స్వామివారిని అమ్మవారిని పూజకు పెట్టుకుందామండి. ఇక్కడైతే నేను స్వామికి కూడా ఈ విధంగా ఆసనాన్ని వేసి పక్కన స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కూడా ఒక చోట పెట్టుకుంటున్నాను.
సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటాము. ఈ ఏకాదశికి పూజన చేసుకోవడం వల్ల స్వామివారికి 3 కోట్ల దేవతలందరినీ కూడా ఒకేసారి చూసినట్టుగా 3 కోట్ల దేవతల్ని ఒకే రోజు పూజించినంత ఫలితం కలుగుతుంది. అలానే కాకుండా 3 కోట్ల ఏకాదశులను మనం వ్రతమని ఆచరించి ఎటువంటి ఫలితం అయితే వస్తుందో ఈ ఒక్క ఏకాదశికి పూజ చేసుకోవటం వల్ల అటువంటి శుభ ఫలితం అయితే కలుగుతుందట. ఈ ఏకాదశికి పూజ చేసుకునే వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని, అలాగే దానికన్నా ముందుగా ఎటువంటి ధర్మబద్ధమైన కోరికలు కోరుకున్నా వారి జీవితాల్లో అత్యంత విజయస్థాయికి చేరుకుంటారని, ఆ కోరికలన్నీ నెరవేరుతాయని, స్వామివారి అనుగ్రహం అతి శీఘ్రంగా లభిస్తుంది అని చెప్తారు. అలాగే ఈ స్వామివారికి ఈ పూజను చేసుకోవటం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. ప్రతి నెల కూడా మనకి 2 ఏకాదశులు అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉపవాసం ఉండలేని వారు, ఏకాదశి పూజను చేసుకోలేని వారు ఈ ఏకాదశికి చేయడం వల్ల ప్రతి నెల వచ్చే 2 ఏకాదశులు చొప్పున సంవత్సరానికి వచ్చే 24 ఏకాదశులు, అలాగే ఇటువంటి ముక్కోటి ఏకాదశుల్ని 3 కోట్ల సార్లు చేస్తే ఎంత ఫలితమైతే వస్తుందో అంత ఫలితం ఈ ఒక్క ఏకాదశి ద్వారా వస్తుందట. మీరు గమనించినట్లయితే స్వామివారికి అమ్మవారికి కూడా పారిజాతాలతో గుచ్చిన నేను మాలనైతే వేశానండి. ఇలా అమ్మవారిని స్వామివారిని మీకు శక్తి ఉన్నంతలో చక్కగా అలంకరించుకొని ఏర్పాటు చేసుకున్న దీపాలన్నింటినీ కూడా పీఠం మీద ఏర్పాటు చేసుకొని అటుపక్కన ఇటుపక్కన ఆహ్వాన దీపాలుగా ఆ దీపాలను పెట్టుకున్నానండి. అలాగే పిండి దీపాలను కూడా వెలిగించాను. మరి శుక్రవారం నాడు వచ్చింది కాబట్టి ఎవరైనా కామాక్షి దీపాన్ని వెలిగించాలి అనుకుంటే ఈ రోజున చాలా మంచిది. ఏకాదశి రోజు కలిసి వస్తుంది కాబట్టి శుక్రవారం కామాక్షి దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి. అలాగే శంకుచక్ర దీపాలున్నా ఇటువంటివి ఏవి ప్రత్యేకమైన దీపాలు మీరు స్వామివారికి వెలిగించాలన్నా ఈ రోజున వెలిగించుకొని అత్యంత ఇష్టమైన తులసి దళాలను సమర్పిస్తూ ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే చాలా మంచిది. మనకి ఏదైనా 7 శనివారాల బుక్లో కానీ ఇలా స్వామి పూజలు ఉన్నప్పుడు అన్ని ఉపచారాలతో ఆ బుక్లో స్వామివారికి పూజ అనేది ఉంటుంది. అవి చదువుకుంటూ కూడా స్వామివారికి అన్ని ఉపచారాలతో పూజ చేస్తూ ఈ రోజున గోవింద నామాలను పఠించడం, విష్ణు సహస్రనామాన్ని పఠించడం, విష్ణుమూర్తి అష్టోత్తరం లేదా వెంకటేశ్వర స్వామి రూపంలో అయినా స్వామివారి అష్టోత్తరం అనేది చదువుకుంటూ పూజను చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు వెంకటేశ్వర స్వామి, అమ్మవారి లక్ష్మీదేవి ఉన్న చిత్రపటం కానీ లేదా విష్ణుమూర్తి రూపంలో ఉన్న స్వామివారి చిత్రపటం కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా విగ్రహాలున్నా పెట్టుకోండి. ఈ రోజున పూలు కూడా స్వామికి పూజ చేస్తున్నప్పుడు పసుపు పచ్చని పూలు ఏదైనా ఉంటే గనక పూజకి వాడుతూ స్వామివారి నామాన్ని స్మరిస్తూ కూడా ఈ విధంగా పూజ చేసుకోండి. ఏవైనా మంత్రాలు చదవటం రాదు, మాకు అంత పూజ మేము చేసుకోలేము అనుకున్నవారు ఏదైనా వింటూ చేసుకోవచ్చు. ఎవరైనా పక్కన చదువుతుంటే అవి వింటూ మీరు పూజ చేసుకోవచ్చు. లేదా ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః, లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనుకుంటూ ఈ నామాన్ని మీరు ఎన్నిసార్లు ఎక్కువసార్లు జపించగలిగితే అన్నిసార్లు అనుకుంటూ కూడా స్వామివారికి ఈ విధంగా పూజను చేసుకోవాల్సి ఉంటుంది. ముక్కోటి దేవతలందరూ కూడా ఈరోజు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం అనేది చేసుకుంటారట. ముక్కోటి ఏకాదశి నాడు మధుకైటబులు అనే రాక్షసులకు శాప విమోచనం కలిగించి వైకుంఠ ద్వారం వద్ద దర్శనానికి అనుగ్రహించినట్లుగా చెప్తూ ఉంటారు. వారి కోరిక మేరకే ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి ఆ మహావిష్ణువు అనుగ్రహం అతి శీఘ్రంగా కలుగుతుంది అని చెప్తారు. అందరూ కూడా దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం ఈ రోజున చాలా మంచిది. అయితే ఈ పూజని ఏ సమయంలో చేసుకోవాలి అని అంటే బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే పూజ చాలా మంచిది. అయితే అంత ఉదయాన్నే లేచి చేసుకోలేము అనుకున్న వారు మీరు 10-11 లోపలైనా సరే పూజను చేసుకోవచ్చు. అయితే మనకి తిథి అనేది అంటే ఏకాదశి తిథి అనేది శుక్రవారం ఉదయం 9:45 వరకే ఉన్నా కూడా సూర్యోదయానికి ఆ తిథి ఉండటం వల్ల ఈ రోజంతా కూడా మనం ఏకాదశిగానే భావించి పూజను చేసుకోవచ్చు. కాబట్టి 11 లోపల పూజ చేసుకోవచ్చు. లేదా సాయంత్రం మళ్ళీ 4 గంటల నుంచి 7 గంటల లోపల మనం పూజ అనేది చేసుకోవచ్చు. సాయంత్రం కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ రోజంతా కూడా దేవాలయం తెరిచి ఉన్న టైంలో ఎప్పుడైతే ద్వార దర్శనం కలిగిస్తూ ఉంటారో ఆ రోజంతా కూడా ఉత్తర ద్వార దర్శనమే కలుగుతూ ఉంటుంది. తిరుపతి పుణ్యక్షేత్రంలో అయితే కనుక ఈ రోజు నుంచి మొదలైన ఉత్తర ద్వార దర్శనం 19వ తారీఖు వరకు కూడా 10 రోజుల పాటు అందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. అయితే మన ఇంటి దగ్గర ఉన్న దేవాలయాల్లో ఈ ఒక్కరోజు ఉత్తర ద్వార దర్శనం అనేది స్వామివారిది మనకి కల్పిస్తారు. మరి దేవాలయానికి వెళ్ళాలి అనుకున్నవారు ముందుగా ఇంట్లో పూజ చేసుకోవాలా లేదా దేవాలయానికి వెళ్ళి చేసుకోవచ్చా అని సందేహం వస్తుంది కదండి. ఎప్పుడు మనం దేవాలయానికి వెళ్తున్నా పండగ పూట ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి. ఒకవేళ మీరు పూజను పూర్తిగా ఎక్కువసేపు చేసుకోవాలి అనుకుంటే టైం పడుతుంది కదా. మరి దేవాలయం ఉత్తర ద్వార దర్శనం తొందరగా చేసుకుందాము అనుకున్నట్లయితే కనుక ముందుగా ఇంట్లో దీపారాధన చేసి నమస్కారం చేసుకొని ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళి వచ్చిన తర్వాతైనా మళ్ళీ మీరు పూజను చేసుకోవచ్చు. కానీ ఇంట్లో దీపం మాత్రం తప్పనిసరిగా పెట్టాలి. అలాగే మరి తులసి పూజను కూడా ఈ రోజున చేసుకోవాల్సి
ఉంటుంది. తులసి కోట దగ్గరగా చక్కగా ముగ్గులతో అలంకరించి శంకుచక్ర నామాలను వేసి తులసి పూజను కూడా చేసుకొని అక్కడ కూడా దీపం పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఈ రోజున ప్రత్యేకంగా స్వామివారికి పచ్చకర్పూరంతో ఈ విధంగా పచ్చకర్పూరాన్ని స్వామివారి దగ్గర వేస్తూ అష్టోత్తరం కానీ గోవిందనామాలు కానీ చదువుతూ ఈ విధంగా ఒక ప్లేట్లో పచ్చకర్పూరంతో ఈ విధంగా చేసుకోండి. ఒకవేళ పచ్చకర్పూరం తెచ్చుకోలేకపోతే మీరు మామూలు కర్పూర బిళ్ళలు కానీ లేదా ముద్ద కర్పూరంతో కానీ స్వామివారికి ఈ విధంగా నామాలు చదువుతూ లేదా అష్టోత్తరం చదువుతూ ఈ విధంగా కర్పూరంతో స్వామికి పూజ అనేది ఈ వైకుంఠ ఏకాదశికి చేసుకోండి. మరి ఉపవాసం ఏ రోజున ఉండాలంటే సహజంగా మనం ముందు రోజు నుంచి కూడా ఉపవాసం అనేది అంటే జనవరి 10 మనం పూజ చేసుకుంటుంటే కనుక ఆ రోజంతా ఏకాదశిగా భావించి దశమి రోజు రాత్రి నుంచి ఉపవాసం ఉంటారు. అయితే మిగుళ్ళు తగుళ్ళు వచ్చినప్పుడల్లా ఇటువంటి సందేహం ఉపవాసానికి కూడా వస్తుంది. మనకి గురువారం 9 ఉదయం 11:56 నుంచి కూడా మనకి ఏకాదశి తిథి ప్రారంభమైంది కదా, దశమి రోజు నుంచే ఉండాలి అంటే గురువారం ఉదయం నుంచి కూడా ఉండాలని సందేహం రావచ్చు కదండి. ఇవి ఆరోగ్యం బాగున్న వారైనా 2 రోజులు ఉపవాసం అంటే కష్టమే కాబట్టి మనం గురువారం రాత్రి నుంచి కూడా ఉపవాసం ఉండవచ్చండి. శుక్రవారం అంతా ఏకాదశి తిథి కింద పూజ చేసుకుంటున్నాం కనుక మీరు గురువారం రాత్రి నుంచి కూడా ఉపవాసం ఉండొచ్చు. అంటే అప్పటి వరకు అయితే మీకు ఏకాదశి తిథి వచ్చేసింది కదా, మేము పూర్తిగా ఏకాదశి గడియల దగ్గర నుంచి ఉండగలము అని అనుకుంటే కనుక మీరు ఏకాదశి గురువారం ఉదయం వరకు మాత్రమే తినవలసి ఉంటుంది. ఆ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఏం తినకుండా ఉండాలి, ఏకాదశి తిథి వచ్చేసింది కాబట్టి. అలా కాకుండా శుక్రవారం ఉదయం అంతా కూడా మనం ఏకాదశి తిథిలా భావించి ఆ రోజు పండగగా జరుపుకుంటున్నాం కనుక ముక్కోటి ఏకాదశి గురువారం రాత్రి నుంచి ఏమీ తినకుండా ఉండి శుక్రవారం అంతా కూడా తినకుండా ఉండి జాగరణ చేసేవారు కూడా విష్ణు సహస్రనామ పారాయణాలు స్వామివారి ఆరాధనలో మాత్రమే జాగరణ చేయవలసి ఉండి శనివారం ఉదయం మళ్ళీ మీరు భోజనం అనేది చేసేయచ్చు అనమాట. అంటే తెల్లవారు మళ్ళీ స్వామివారికి మరొకసారి పూజ చేసుకుని కుదిరితే దేవాలయ సందర్శనం చేసి ఏదైనా దానం చేయదలుచుకున్నా కూడా ఈ రోజునే చేయవచ్చు. ఆ తర్వాత శనివారం మళ్ళీ ద్వాదశి గడియలు ఉండంగానే మనము మళ్ళీ స్వామివారి పూజ చేసుకొని అప్పుడు ఉపవాసాన్ని విడిచి మీరు భోజనం అనేది చేయవచ్చు. ముందు ఉపవాసాన్ని అయితే ప్రసాదం స్వీకరించవచ్చు అని చాలామంది అడుగుతారండి. ఉపవాసం ఉన్నప్పుడు పూర్తిగా బియ్యానికి సంబంధించిన పదార్థాలు ముట్టుకోరు, కానీ పూర్తిగా ఉపవాసం ఉండలేము అనుకున్నవారు చపాతీ తింటారు, కొంతమంది గోధుమ రవ్వ ఉప్మా చేసుకొని తింటారు, అలాగే పండ్లు తీసుకుంటారు, పాలు తాగుతారు. అటువంటివి తీసుకుంటూ కూడా మనం ఉపవాసం అనేది పాక్షికంగా ఉంటూ పూజను చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆరోగ్యం బాగున్న వాళ్ళు మాత్రమే చూసుకొని చేసుకోండి. అయితే ఉపవాసం లేము అనుకున్నవారు మీరు శుక్రవారం ఉదయమే పూజ అనేది చేసేసుకొని అంటే ఏమీ తినకుండా పాలు కాఫీ ఇటువంటివి తీసుకొని పూజ చేసేసుకొని పూజ అయిన తర్వాత మీరు పూర్తిగా ఉపవాసం లేని వారు భోజనం చేయొచ్చు. అయితే ఎక్కువ మంది ఈ రోజున బియ్యానికి సంబంధించిన పదార్థాలు అనేవి ముట్టుకోకుండా ఇటువంటివి గోధుమ రవ్వ ఉప్మా చపాతీ ఇటువంటివి తింటూ ఉంటారు. ఇది ఆరోగ్యం చూసుకొని మాత్రమే ఈ ఉపవాస నియమాన్ని పాటించండి. తప్పనిసరిగా తలస్నానం అనేది చేయండి. అమ్మవారికి కూడా మంగళకరమైన వస్తువులతో శుక్రవారం వచ్చింది కాబట్టి స్వామివారితో పాటు అమ్మవారిని కూడా ఆరాధిస్తాము కాబట్టి మీరు ప్రత్యేకంగా అమ్మవారికి కూడా మంగళకరమైన వస్తువులతో కానీ పసుపు కొమ్ములతో కానీ అలాగే ఎర్రటి అక్షింతలతో కానీ ఎర్రటి పూలతో కానీ అమ్మవారికి కూడా పూజను చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున పాటించవలసిన నియమాలలో ఉపవాసం ఉండటం, అలాగే అబద్ధం ఆడకూడదు, బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటుంది, చెడ్డ పనులు చేయకూడదు. రోజంతా కూడా మనం చేయవలసిన పనుల్లో ముఖ్యమైనది విష్ణువుని స్మరిస్తూ కూడా స్వామివారి నామాన్ని ఎంత వీలైతే అంత జపిస్తూ ఉండవలసి ఉంటుంది. ఈ విధంగా స్వామివారికి పూజ చేసుకొని ద్వాదశి నాడు కనీసం ఒక్కరికైనా అన్నదానం చేసే ఏకాదశి వ్రతము పూర్తిగా పాటించిన ఫలితమైనా కలుగుతుందట. ఉపవాసం లేని వారు కనీసం ద్వాదశి గడియల్లో ఒక్కరికైనా అన్నదానాన్ని ఏదైనా చేయటం లేదా ఎవరికైనా స్వయంపాక దానం ఇవ్వటం తమకు తోచిన ఏదైనా దానం చేయటం వల్ల ఏకాదశి వ్రతాన్ని పూర్తిగా ఉపవాసం జాగరణ ఉంటే ఎంత ఫలితమైతే వస్తుందో ఆ ఫలితాన్ని ఆ విధంగా కూడా పొందవచ్చు. అందుకనే ఒకవేళ మీరు పూజ చేసుకోలేకపోయాము అనుకున్న వారు కనీసం ఏదైనా దానాన్ని చేయండి, పూజ చేసిన ఫలితం అయితే దక్కుతుంది, అలాగే ఉపవాసం చేసిన ఫలితం కూడా దక్కుతుంది. మరి శుక్రవారం వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసిన వారు ఆ రోజున కదిలించకండి. శనివారం ఉదయం మరొకసారి ఈ ముందు రోజు పెట్టిన పూలని తీసేసి స్వామివారికి మరొకసారి 2 పూలైనా సమర్పించి దీపారాధన చేసి ఆ తర్వాత స్వామివారి అష్టోత్తరం చదువుకొని మనం ఏదైనా నైవేద్యం పెట్టి అప్పుడు స్వామివారిని కదిలించి పూజాపీఠాన్ని కదిలించి ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది. ఈ దీపారాధన ఉండంగానే ఉద్వాసన చెప్పి పూజ అంతా అయిన తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ సామాన్ అంతా సర్దుకోవచ్చు. అయితే 2 పూట్ల కూడా పండగ రోజు అంటే జనవరి 10వ తారీఖు ఉదయం పూజ చేసిన వారు 2 పూట్ల కూడా దీపారాధన చేయవలసి ఉంటుందండి. ఉదయం చేసిన ప్రమిదల్లో ఏవి కూడా సాయంత్రం దీపారాధన చేయకుండా మరొక 2 మట్టి ప్రమిదల్లో కానీ లేదా మరొక 2 కొత్త ఈ పిండి దీపాలు కానీ చేసుకొని మళ్ళీ దీపం అనేది వెలిగించండి. పొద్దున వాడిన దీపాల్లో మళ్ళీ సాయంత్రం వాడకండి. కర్పూరంతో పూజ చేసిన వారైతే కనుక సాయంత్రం వేళలో కానీ మరుసటి రోజు పూజ చేసినప్పుడు ఆ కర్పూరంతో స్వామివారికి హారతి అనేది ఇచ్చేసేయండి.
మన ఇంటినే వైకుంఠంగా అనుకొని స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే అతి ముఖ్యమైన రోజే ఈ వైకుంఠ ఏకాదశి. స్వామివారు మన ఇంటే ఉన్నారని నమ్ముతూ ఆ స్వామికి మనం ఎంతైతే చేయగలమో మన శక్తి కొలది మనం చేయగలిగిన అన్ని నియమాలను పాటిస్తూ ఈ రోజున నాన్ వెజ్ అనేది తినకూడదండి. నాన్ వెజ్ అనేది వండటం కానీ తినటం కానీ చెయ్యరు. కాబట్టి సాత్వికమైన ఎవరైతే ఉపవాసం ఉండలేరో వారు కనీసం సాత్వికమైన ఆహారం అయితే తీసుకోవాలి. ఇటువంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తూ ముక్కోటి ఏకాదశిని జరుపుకోవాల్సి ఉంటుంది. ఇదండి ముక్కోటి ఏకాదశి పూజా విధానం. ఈ నియమాలు ఈ విధానం అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.